సొరకాయ పులుసు కూర చూద్దామండి. సొరకాయ హాఫ్ ముక్క తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఒక పాయి, పెద్ద ఉల్లిపాయలు, ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, చింతపండు అండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు దినుసులు వేసుకున్నాము. పోపు వేగిపోయిందండి. కరివేపాకు, ఆనియన్స్ వేసానండి. టమాటాలు, పచ్చిమిర్చి, వేరుశనగ, సొరకాయ ముక్కలు, ఒక నిమిషం పాటు వేగనిద్దాం. ఒక నిమిషం పాటు మగ్గినవండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు గింజలు, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం బెల్లం తురుము వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పటికి మనము బెండకాయ ఫ్రై చేసుకుందామండి. ఈరోజు సొరకాయ పులుసు కూర బెండకాయ ఫ్రై అండి. బండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. బెండకాయ ముక్కలు వేసుకుందాం. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయిద్దండి ఫ్రై కూడాను. ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ముక్కలు తొందరగా మెత్తబడతాయి, వేగుతాయి. ముక్కలకి సాల్ట్ పట్టిద్ది, బాగుంటుందండి అలా వేస్తే. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. ఇలా ఉడికిపోయింది, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోయింది. దీనిలో కారం వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చేద్దామండి. అంతేనండి. తగినంత కారం, మీ కారానికి తగ్గట్టు. నేనైతే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ కాలంలో సొరకాయలు బాగా వస్తాయి కదండి. సొరకాయలతో రకరకాల కూరలు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన కూరలు సూపర్గా ఉంటాయి అండి. కాలంలో వచ్చే సొరకాయలతో చేసే కూరలు. బెండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా సొరకాయ పులుసు కూర. మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, బెండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇంకొక 2 మినిట్స్ వేగితే అయిపోతుంది. ఇలా వేగేటప్పుడు ఇంకా 2 మినిట్స్ ఉండగా కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే, పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే, ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందండి.
అప్పుడు ముక్కలు గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయండి, బాగా ఫ్రై అయిపోకుండా. బాగా ఫ్రై అయిపోతే లంచ్ బాక్సుల్లోకి వాటిల్లోకి తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఇలా వేసుకుంటే కనుక మెత్తగా ఉంటాయి, లంచ్ బాక్సుల్లో పెట్టుకున్నా కూడా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ బెండకాయ ఫ్రై కూడా వేగిపోయిందండి, ఇంకా తీసేసుకోవడమేను. ఆనియన్స్, బెండకాయ అన్నీ వేగిపోయినాయండి. అండి అన్నీ తీసేసేసాను. దీనిలో కొద్దిగా మనం సాంబార్ కారం, కూరల్లో వేసుకునే సాంబార్ కారం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మసాలా కారము. అది కొద్దిగా పొటానీ పొడుము చల్లేసుకుంటే ఆయిల్ ఉన్నా కూడా ఆ పొటానీ పొడుము పీల్చేస్తుందండి. ఇంతేనండి, ఎంత టేస్టీ అయినా బెండకాయ ఫ్రై. ఇవన్నీ ఇలా పడిపళ్ళాడుతూ ఉంటుంది పొటానీ పొడి వేయంగానే. ఇవ్వండి సొరకాయ పులుసు కూర. ఈరోజు మా ఇంట్లో సొరకాయ పులుసు కూర, బెండకాయ ఫ్రై అండి. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కానీ ఎవరు లైకులు కొట్టట్లేదండి. ఇంత కష్టపడి చేసినా కూడాను మీరు ఇచ్చే సపోర్ట్ మాకెంతో ఉత్సాహంగా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.